అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. 10 ఏళ్ల అధికారంతో తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు కేసులతో గులాబీ నేతల్ని అధికార కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు పార్టీ పరిస్థితి ఏంటో అనే డైలమాలో క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. కారు పార్టీపై కారు మబ్బులు కమ్మేస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ ఎక్కడా అనే ప్రశ్నలు కార్యకర్తలను వెంటాడుతున్నాయి. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ఫామ్లోకి రావాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి కేసీఆర్ రీ ఎంట్రీ ఎప్పుడు? గ్యారేజీలో ఉన్న కారును గులాబీ దళపతి తిరిగి టాప్ గేర్లో నడిపిస్తారా? పదేళ్ల పాటు పవర్లో ఉన్న బీఆర్ఎస్ మొదటిసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తుంది. దాంతో రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయింది. అయితే అప్పట్నుంచి పార్టీ అధినేత కేసీఆర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. అధికార కాంగ్రెస్తో డి అంటే డి అంటూ పోరాడుతున్నారు. కానీ కేటీఆర్ను కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై విచారణకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అటు లగచర్ల కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించారు. దీంతో ఆయన అరెస్టు ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. స్వయంగా కేటీఆరే తనను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారని కామెంట్ చేయడం ఇప్పుడు కార్యకర్తల్లో టెన్షన్ను పెంచుతోంది. అయితే పార్టీ పరిస్థితి ఇంత గందరగోళంగా ఉన్నా అధినేత మాత్రం పెద్దగా రియాక్ట్ కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ప్రజల సమస్యలను నిత్యం ప్రశ్నించాల్సింది పోయి ఫామ్ హౌస్కే పరిమితం కావడంపై కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారట. ఈ నేపథ్యంలో పార్టీని మళ్లీ బలోపేతం చేసే పనిలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కార్యకర్తలతో సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించారట. ఇవన్నీ చూస్తుంటే కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నాననే సంకేతాలు ఇస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. జనవరి నుంచి గులాబీ బాస్ రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. కొత్త సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి నుంచి కేసీఆర్ 2.0ను తెలంగాణ ప్రజలు చూస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పనిలో పనిగా కొత్త సంవత్సరం నుంచి కొత్త కమిటీలు వేసే ఆలోచనలో అధినేత ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో యువతకు పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పరిస్థితి మరోలా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమె తీహార్ జైల్లో 6 నెలల పాటు శిక్ష అనుభవించారు. బెయిల్పై విడుదలైన తర్వాత కడిగిన ముత్యంలా బయటకొస్తానంటూ స్టేట్మెంట్లిచ్చారు. విడుదలైన తర్వాత తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఎవరినీ వదిలిపెట్టనని సవాల్ విసిరారు. అయితే ఆమె జైలు నుంచి బయటకొచ్చి 2 నెలలు గడిచినా ఇంతవరకు రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేయలేదు.
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు కేసులు, మరోవైపు అభద్రతాభావంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీని మళ్లీ పరుగులు పెట్టించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఇటు కేసీఆర్, అటు కవిత ఇద్దరూ ప్రజాక్షేత్రంలోకి రావాలని, మళ్లీ ప్రజా సమస్యలపై గలం విప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.